మన జీవితంలో ఎన్నో సాధించిన తర్వాత మళ్ళీ ఏదో తెలియని అశాంతి, అసంతృప్తి మన జీవితంలో ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు మనం గమనిస్తూ ఉంటాం, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారని పొరబడుతూ ఉంటాం. కానీ వారి జీవితాల్లోకి తొంగి చూస్తే వాళ్ళు కూడా అలాంటి అసంతృప్తి, అశాంతితో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఏదైతే మనం పొందాలనుకుంటున్నామో, ఏదైతే మనం చేరుకోవాలనుకుంటున్నామో అదంతా కూడా అశాశ్వతమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం. దీనికి కారణం ఏమిటి అంటే ఇది శ్రీకృష్ణుడి యొక్క మాయ. ఆ మాయాశక్తి మనల్ని ఈ భౌతికమైనటువంటి అంశాలతో అనుసంధానమయ్యేటట్లుగా చేస్తుంది. మరి ఈ మాయను మనం ఎలా జయించాలి అంటే, ఈ మాయనే సృష్టించినటువంటి శ్రీకృష్ణుణ్ణి మనం చేరుకొని ఆయన యొక్క శరణాగతి వేడి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నట్లయితే మనం ఈ మాయ నుంచి బయటపడతాం. అదేవిధంగా ఆ కృష్ణుణ్ణి అర్థం చేసుకుంటే మాయను కూడా అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి అందరం ఆ కృష్ణుణ్ణి వేడుకుందాం, మనల్ని ఈ మాయ నుంచి బయటపడేయమని. హరే కృష్ణ.